అయిపోయింది చూసారా ఎంతో టేస్టీ అయిన బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే మీకు ఇష్టమైతే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు, లేదా మనమైతే ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం కాబట్టి దీంట్లో చింతపండు పులుసు అనేది వేసుకోవచ్చు। చూసారా 2 విజిల్ వేసి వచ్చేటప్పటికి మెత్తగా ఎట్లా అయిపోయిందో, ఇక అంతే ఒక్క విజిల్ వచ్చినాక దింపుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది। వేడి వేడి మసాలా కర్రీ। ఈరోజు మన వీడియో వచ్చేసి బీరకాయ మసాలా కర్రీ। ఈ కర్రీకి కావలసినవి చూసేద్దాం। ముందుగా బీరకాయని ఇలా పొట్టు తీసి కట్ చేసుకోవాలి, అలాగే సన్నగా ఇలా చీరుకోవాలి। అలాగే దీనికి కావలసినవి చూసేద్దాం। ముందుగా కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఆనియన్స్ని కట్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి, అలాగే 2 టమాటాలు। ఇంకా దీంట్లోకి మసాలా ఏం వేసానంటే ధనియాల పొడి వేసినానండి, అలాగే చిటికెడు పసుపు, కారం 1 స్పూను, 1 స్పూన్ సాల్ట్, ఇంకా పోపు దినుసులు కావాలి, జీలకర్ర। ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని దాంట్లోకి ఈ కారము, సాల్ట్, ఇంకా ధనియాల పొడి, అలాగే ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు వేసి ఇలా పేస్ట్ లాగా పట్టుకుని తీసుకోవాలి। ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। మనం ఏ గిన్నెలో అయితే రెడీ చేస్తున్నామో కర్రీ అనేది ఆ గిన్నెలోనైతే తీసుకోవాలి। నేను కుక్కర్ గిన్నెలో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను। అలాగే స్టవ్ ఆన్ చేసుకుని వీటెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ అనేది మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చిని వేసుకుని అవి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి। చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పోపు దినుసులు వేసుకుని అవి వేగుతున్నప్పుడే మనము 1 స్పూను అల్లం పేస్ట్ను కూడా వేసుకుని వేపించుకుందాము। అల్లం పేస్ట్ వేయడం వల్ల మనకి ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది। అలాగే మనము మీకు ఈ అల్లం పేస్ట్ అనేది మనము ఆనియన్స్ పేస్ట్తో పాటు కూడా చేసుకోవచ్చు। అలాగే ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మనము ముందుగా మసాలా కింద రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి। అలాగే మసాలా అనేది ఏమీ వేయలేదండి దీంట్లోనే, కాకపోతే దీంట్లో మనము ధనియాల పౌడర్ ఒకటే వేసినాం కాబట్టి మసాలా అని మనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మసాలాలు ఎవరికి పడతలేదు కదండి, అందువరకు మనకి తక్కువ మసాలాలను అనేది అవాయిడ్ చేసి తక్కువ ఉపయోగించుకుందాము। అలాగే ఇలా బాగా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ టమాటా ఆనియన్స్ పేస్ట్ బాగా దగ్గరికంట అయిన తర్వాత మనము బీరకాయ ముక్కలను కూడా వేసి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనిద్దాము। చూడండి ఇలా దగ్గరికంట బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా బీరకాయ ముక్కల్ని వేసి బాగా వేపించుకున్న తర్వాత చూడండి ఇలా ఈ మసాలా అంతా పట్టేటట్టు వేసుకోవాలి। అలాగే ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకుని ఒక క్షణం వేగిన తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే బీరకాయకి వాటర్ ఎక్కువ పట్టదండి। అలాగే మనం కుక్కర్లో వండుతున్నాం కాబట్టి దీనికి వాటర్ అనేది కూడా కుక్కర్లో ఎక్కువ వాటర్ పట్టదు కాబట్టి 1/2 కప్పు వాటర్ వేసిన తర్వాత ఇలా కాస్త సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త వేసుకుని చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మూత పెట్టేసుకోవాలి। ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి। బీరకాయ కాబట్టి బీరకాయకి ఎక్కువ విజిల్ వచ్చే వరకు ఉంచినాం అనుకోండి గంధంలాగా అయిపోతుంది। ఇలా ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఆ వేడికి బీరకాయ ముక్క అనేది మగ్గిపోతుంది। ఇంకా లేదు మీకు 2 విజిల్లు వచ్చేటంత వరకు ఉంచుకుందాం అనుకుంటే 2 విజిల్ కూడా వచ్చేటంత వరకు ఉంచుకోండి, ఇంకా మరీ ఎక్కువ అయితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది। చూడండి నేనైతే ఇలా రెండు విజిల్ వచ్చిన తర్వాత ఆపేసుకోవాలి। ఇలా ఆవిరిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకుని చూస్తే ఇలా అయితే అయిపోయింది। చూసారా ఎంతో టేస్టీ అయిన బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి। అలాగే మీకు ఇష్టమైతే చింతపండు పులుసు కూడా పోసుకోవచ్చు, లేదా మనమైతే ఇప్పుడైతే టమాటా వేసుకున్నాం కాబట్టి దీంట్లో చింతపండు పులుసు అనేది వేసుకోవచ్చు। చూసారా
2 విజిల్ వేసి వచ్చేటప్పటికి మెత్తగా ఎట్లా అయిపోయిందో ఇక అంతే. ఒక్క విజిల్ వచ్చినాక దింపుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి వేడి మసాలా కర్రీ, బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా కర్రీ అనేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బీరకాయ కర్రీ అనేది ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్స్గా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, పెద్దలు. అలాగే ఈ కర్రీ కూడా చాలా గ్రేవీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.